నమస్తే. షాద్నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా. ఇది ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి అన్న గ్రామంలో పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. తమ్ముడు ఒక ప్రేమ వ్యవహారం, ఒక ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. సో అందుకు అమ్మాయి తండ్రి ఈ ప్రేమ పెళ్లికి అబ్బాయి అన్న కారణమని, అన్నే మొత్తం చేసిండని అన్న రాజశేఖర్ని సజీవంగా దహనం చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే 8వ తారీఖు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి నిజామాబాద్కి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 12వ తారీఖు ఎవరైతే అమ్మాయి తండ్రి ఉన్నాడో వెంకటేష్, ఇదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి, తను ఇంకొక నలుగురు కలిసి షాద్నగర్లో నివాసం ఉంటున్న అబ్బాయి బ్రదర్ ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో ఆ రాజశేఖర్ ఇంటి తలుపు కొట్టి రాజశేఖర్ని తీసుకెళ్ళిపోయారు. వెంటనే వీళ్ళు 100కి ఫోన్ చేశారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు మరి ఎంత గొప్పగా రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు అనేది మనకు అర్థమవుతున్నది. మేము 4 బృందాలు 5 బృందాలు ఏర్పాటు చేసినాం, మేము కనుక్కోలేకపోయినామని చెప్తున్నారు. కట్ చేస్తే 3 రోజులకి సజీవ దహనమైన బాడీ ఒకటి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట దగ్గర ఒకటి కనబడ్డది. ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో. అక్కడి నుంచి ఎవరో రైతు వెళ్తుంటే కనుక్కున్నాడు. మరి వీళ్ళ హస్బెండ్ దగ్గర, రాజశేఖర్ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. అవతల ఎవడైతే వెంకటేష్, వాడికి ఫోన్ నెంబర్ ఉంది. ఎక్కడ వెళ్ళారన్నది క్లారిటీ ఉన్నది. రాయకల్ టోల్గేట్ దగ్గర ఎవరైతే రాజశేఖర్ ఫోన్ పక్కన పడేశారంటున్నారు. మరి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత పోలీసులు ఎందుకు రాజశేఖర్ని కాపాడలేకపోయారు? వెంకటేష్ ఎవరైతే అమ్మాయి తరపు ఫాదర్ ఉన్నాడో, ఫాదర్కి సంబంధించిన బ్రదరు పోలీస్ ఆఫీసర్ అని అంటున్నారు. మరి వీళ్ళు ఏమైనా మేనేజ్ చేశారా? ఏం జరిగింది? మొత్తానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఆయన భార్య ప్రస్తుతం నా ముందున్నారు. జస్ట్ ఇంతకుముందే అంత్యక్రియలు జరిగినాయి. సో ఆయన భార్య ఖచ్చితంగా ఈ పోలీసుల వైఫల్యం వల్ల మా భర్తను నేను కోల్పోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి ఆమెతో మనం మాట్లాడదాం. ఏం జరిగిందో ఆ మాటలోనే మనం తెలుసుకుందాం. 12వ తారీఖు కదండి, ఎవరు వచ్చారు మీ ఇంటికి? ఏం జరిగింది అప్పుడు? 4 వ్యక్తులు వచ్చారు సార్. డోర్ కొట్టారు. 10:15కి మేము తిని పడుకున్నాం. డోర్ కొడుతున్నారు ఎవరు అని చెప్పి మా హస్బెండ్ డోర్ తీశారు. డోర్ తీస్తే ఒక అతను వచ్చాడు ముందు లోపలికి. నేను షాద్నగర్ పిఎస్ నుంచి వస్తున్నా, మీ తమ్ముడు చంద్రశేఖర్ ఉన్నాడు రమ్మన్నాడు. రమ్మంటే ఇప్పుడు అక్కడ ఎందుకు ఉంటాడు, ఫోన్ చేయమంటే ఆయన ఫోన్ చేయలేదు. బయట సిఎస్ఆర్ ఉన్నాడు, రామంటున్నాడు. నేను రానన్నాడు. నేను రాననేసరికి పక్కన ఆ పిల్ల తండ్రి ఉన్నాడు సైడ్కి. ఆయన వచ్చి మా హస్బెండ్ లోపలికి వచ్చిండు. లోపలికి వచ్చి మా హస్బెండ్ చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుని రా మాట్లాడాలి, మీ తమ్ముడిని పట్టుకొచ్చినాం, అక్కడ పిఎస్లో ఉన్నాడని చెప్పాడు. షాద్నగర్ పిఎస్కి అని చెప్పాడు. నేను అన్న ఇప్పుడు ఏం రాడు, మార్నింగ్ వస్తాడని చెప్పిన. మార్నింగ్ వస్తాడంటే లేదమ్మా 10 నిమిషాల్లో పంపిస్తాను, నీకు అంత నమ్మకం లేకపోతే నువ్వు కూడా రా అంటున్నాడు ఆయన. ఈ మా హస్బెండ్ ఆమె ఏం రాదు నేను వస్తానని చెప్పి వెళ్ళాడు. 4 వ్యక్తులు అయితే మా లోపలికి వచ్చారు. వెంకటేష్, ఇంకో 3 వ్యక్తులు. వెంకటేష్ అని మీరు గుర్తుపట్టారా? గుర్తుపెట్టాను. ఇప్పుడు ఎన్ని గంటలకండి సరిగ్గా మీ ఇంటి తలుపు కొట్టింది? 10:15 రాత్రి 10:15 కొట్టారు. ఇమీడియట్ గా తీసుకెళ్లిపోయారా? 5 నిమిషాలు ఉన్నారు మా లోపల వాళ్ళు. అంటే మీరు నేను వెళ్ళను అని అనడానికి ఏం అవకాశం లేకుండా మా మీద కేసు నడుస్తుంది కదా సార్, అందుకనే వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, ఎక్కడికి తీసుకెళ్లారనేది మీకు క్లారిటీ లేదు? లేదు. అంటే షాద్నగర్ పిఎస్ కని అయితే చెప్పారు వాళ్ళు. వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే 10 నిమిషాల్లో నేను షాద్నగర్ పిఎస్కి వెళ్ళాను. అక్కడ లేరు మా హస్బెండ్. లేరని నేను కంప్లైంట్ ఫైల్ చేసిన. పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారు కానీ ఏం లేదు. సో ఇమీడియట్ గా మీరు పోలీసులను అడుగుతూ ఉన్నారా? ఎంతసేపు ఉన్నారు అదే పోలీస్ స్టేషన్ లో? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసారా? అక్కడే ఉన్నారు? 4:30 దాకా ఉన్నా అక్కడే. ఎక్కడ 4:30 వరకు ఉన్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు అప్పుడు? ఎవరెవరు ఉన్నారు అక్కడ? మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సేటుకి ఫోన్ చేసిన నేను. వాళ్ళ సేట్ అన్నారు 100కి కాల్ చేయవని అన్నారు. 100కి కాల్ చేసిన. 100కి కాల్ చేయగానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మా హస్బెండ్ నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు వాళ్ళు. ఫోన్ చేసి వెళ్ళారంట. ఇంతలో ఆ సారు సేట్ వచ్చిండు మా ఇంటికి. మా ఇంటికి సేట్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్దాం రమ్మంటే మేము ఎమ్మటే పిఎస్కి వెళ్ళాం. పిఎస్లో లేరు వాళ్ళు. 100కి కాల్ చేసి మేము వెతుకుతున్నామమ్మా అని చెప్పారు. మేము అక్కడే 10 నిమిషాలు ఉన్నాం. ఒక అర్ధగంట సేపటికి వాళ్ళు వచ్చి ఫోన్ దొరికిందని చెప్పారు మాకు. ఫోన్ దొరికిందనేసరికి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం. ఎంత అవుతుంది ఫోన్ దొరికిందన్న టైంకి? ఎంత టైం అవుతుంది అప్పటికి? 12:30 అవుతుంది. 12:30 అవుతుంది వాళ్ళు వచ్చేసరికి. అంటే వాళ్ళు 1 అవర్ 2 అవర్స్ ఎతికారు అక్కడ, దొరకలేదు. నాకు ఫోన్ తీసుకొచ్చారు.
నేను అప్పటికే కంప్లైంట్ ఫైల్ చేసిన. తర్వాత మళ్ళీ మీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, ఎట్లా వెళ్ళారు నువ్వు చూసావంటే కార్లో వెహికల్లో వెళ్ళారని చెప్పిన. సీసీ ఫుటేజ్ చూపించడానికి నన్ను మా ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ మొత్తం చెకింగ్ చేశారు. 4 దాకా అక్కడే ఉన్నారు, అందరూ పోలీసు వాళ్ళు నాతోనే ఉన్నారు. కారు ఇన్నోవా కారు కనిపించింది కానీ నెంబర్ కనిపిస్తలేదు అంతే. ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడని మీరు అంటున్నారు కదా, మీరు పోలీసులకు చెప్పారు కదా వెంకటేష్ ఉన్నాడని. వెంకటేష్ ఫోన్ నెంబర్ పోలీసుల దగ్గర ఉంది కదా, మరి ఆయన ఫోన్ ట్రేస్ చేసే ప్రయత్నం ఏం చేయలేదా? ఆయన స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంకటేష్ది. మా సార్దేం ఫోన్ కింద పడేశారంట బైపాస్ రోడ్లో. ఓకే. సో పోలీసులు ఏమైనా అప్పటికి టీంలు పెట్టి ఇక్కడ నుంచి పంపించడం అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? మీరు మీరు అక్కడ చూస్తున్నారు కదా, అంటే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారా? లేదు వాళ్ళైతే చేశారు వర్క్ అయితే. వాళ్ళు టెన్షన్ పడుతూ అక్కడిక్కడ ఫోన్లు చేశారు, వేరే వాళ్ళని ఎత్తుకమన్నారు, ఫోటో తీసుకున్నారు, ఫోటో అవి అన్నీ చేశారు వాళ్ళైతే. ఇక మా ముందు చేశారో తెలియదు, నటించారో అయితే నాకైతే తెలియదు. నా ముందు అయితే చేశారు, కొంతవరకే నాకు తెలుసు. సో దాని తర్వాత ఎప్పుడు తెలిసింది మీ ఇదైంది? 3 days అయిన తర్వాత తెలిసింది. అంటే అక్కడ డెడ్ బాడీ ఉంది, మీద కాదా వెరిఫై చేసుకోండి అని చెప్పారు వాళ్ళు అంతే. ఓకే. వెళ్ళి చూస్తే మాదే. మీరు మీకేమనిపిస్తున్నది టోటల్ దాంట్లో జరిగిన దాంట్లో? మీ 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 భర్త పాత్ర ఏముంది? మీతో ఎప్పుడైనా డిస్కస్ చేశాడా ఈ విషయం? ఎప్పుడైనా మీ మరిది వాళ్ళ పెళ్లికి సంబంధించి, వాళ్ళ లవ్ మ్యారేజ్కి సంబంధించి ఏమైనా డిస్కస్ చేశాడా? తన ఏమన్నా వెంకటేష్తో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవు సార్, మా మరిదికి చెప్పినాం వద్దన్నాం. అయితే ఆ పాప ముందు వద్దనుకుని ఫస్ట్ గొడవ అయింది వాళ్ళకి, పోలీస్ స్టేషన్లో కేసు దాకా వెళ్ళింది, కాంప్రమైజ్ అయ్యారు, అంతా అయిపోయింది. అయితే ఆ పిల్లకి ఏజీ లేదని చెప్పి ఆయన దొంగ సర్టిఫికెట్లు చూపించాడు వెంకటేష్. ఆ పిల్ల ఏమో సర్టిఫికెట్లు అన్నీ తీసుకుని మళ్ళీ మా మరిదికి ఫోన్ చేసింది, నేను వస్తాను లేకపోతే చనిపోతా అది ఇది అన్నదంట. సర్టిఫికెట్లు ఉన్నాయి, మేము ఇట్లా వెళ్ళిపోతామని వాళ్ళ అన్నకి చెప్పాడంట. వద్దని చెప్పి చెప్పనీకి పోయినందుకు ఆయన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిండు. అంతా వీనికే తెలుసని వాళ్ళు అనుకుని ఇట్లా చేశారు. సో ముందు ఎక్కడ మీకు అనుమానం రాలేదా? మీరు రాజశేఖర్ మీ భర్త కూడా ఎప్పుడు మీతో ఏం డిస్కస్ చెప్పలేదు, ఎందుకంటే ఏదున్నా నాతో చెప్తారు. ఆయనకేం తెలియదు, తెలిస్తే చెప్తారు, తెలియకుండా ఏం చేస్తారు? ఆయన మాత్రం సడన్గా జరిగిన దానికి ఇప్పుడు ఆయన పానాలే తీసేస్తారు కదా వాళ్ళు. సో ఈ 3 రోజులు మీరు పోలీస్ స్టేషన్ తిరుగుతూనే ఉన్నారా రెగ్యులర్గా? అవును, రెగ్యులర్గా తిరుగుతూనే ఉన్నాం. సమాధానం చెప్తూనే ఉన్నారు, వెతుకుతున్నాం అంటున్నారు, ట్రేస్ చేస్తున్నాం అంటున్నారు, ఏం సమాధానం లేదు. సో ఇమీడియట్గా ఏమైనా అంటే రెస్పాండ్ అయ్యి లేకపోతే వాళ్ళు ఫోన్ ట్రేస్ చేసి ఏమైనా చేసి ఉంటే అయ్యేదేమో నేను అనుకోవడము. కొంత ఏం కాదులే అన్న మోడ్లో అయినా పోలీసులు ఉండాలా, లేదా ఇంటెన్షనల్గానే చేసి ఉండాలా? ఏమో సార్ తెలియదు. అంటే వాళ్ళ ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ట్రేస్ చేస్తున్నాం అన్నారు, ఇంకంతవరకే తెలుసు నాకు. సో మీరేం అడుగుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? నేనేం డిమాండ్ చేస్తున్నా, నా భర్తని ఇలా చేసిన బతకనిస్తే అయితే మంచిగా ఉండదు కదా సార్, చంపమనే కోరుకుంటున్నా. అది న్యాయపరంగా చేస్తారో ఎట్లా చేస్తారో చేయండి, మరి నా బతుకు తెరివేంటి, నేను ఎలా బతకాలి? ఇప్పుడు ఉన్న మనిషే చనిపోయాడు, నాకు ఇక్కడ ఆధారం ఏమీ లేదు, ఎట్లా చేయాలి? వాడు మాత్రం బతకనికి వీల్లేదు, చచ్చిపోవాలి. నా డిమాండ్ అయితే అది. నేను ఎలా బతకాలి, నాకు ఆధారం ఏంటి? ఇప్పుడు నాకు పెట్టే మనిషి చనిపోయాడు, నేను అమ్మా నాన్న ఎవరిని కాదనుకుని నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వచ్చిన. నేను కూడా మాది విజయవాడ. అవును. మీది లవ్ మ్యారేజ్? అవును, లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమై చేసుకున్నాం. మా వాళ్ళు కాదనుకున్నారు, కోపాలతో మాట్లాడలేదు అంతవరకే. కానీ ఇట్లా చంపడాలు, ఎత్తుకెళ్ళిపోవడాలు ఇక్కడే చూస్తున్నాం. ఇంత కిరాతకంగా చంపేంత వీళ్ళని ఎవరిని చూడలేదు. ఒక సైకోలాగా చేశాడు, మంచిని ఇంటికి వచ్చి తీసుకుని పోయాడు. అంటే నన్ను కూడా తీసుకెళ్లాలని ప్లాన్లోనే వచ్చిండు ఆయన. నన్ను మా హస్బెండ్ వద్దనడంలో నేను ఏం వెళ్ళలేదు. మిమ్మల్ని ఎందుకు ఏమన్నాడు? మిమ్మల్ని మీరు కూడా రండి అన్నాడు. తను వద్దంటే నువ్వు కూడా రమ్మా, నమ్మకం లేకపోతే నేను పిఎస్కి వెళ్తున్నా అన్నాడు. వచ్చినప్పుడు వెంకటేష్ మీతో మంచిగానే మాట్లాడిండా? అమ్మాయి వాళ్ళ ఫాదర్ మంచిగా, పక్కన వాళ్ళు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే గొడవ చేయకండి వాళ్ళు కిరాయికి ఉన్నారు అన్నాడు. అంటే ఆయన ప్లానింగ్తో వచ్చాడు అనమాట. గొడవ చేస్తే పక్కన వాళ్ళేసి వీళ్ళు వెళ్ళనికి లేదు కదా, పక్కా ప్లానింగ్తో బతిమలాడాడు, బయటకు తీసుకుని వెళ్ళాడు, మనిషిని చంపి చేతికి ఇచ్చాడు. మిగతా వాళ్ళు ఎవరు? వెంకటేష్ కాకుండా మిగతా వాళ్ళంత గుర్తులేరు, వెంకటేష్ ఒక్కడే తెలుసు. వెంకటేష్ అయినా నేను 2-3 సార్లు ఈ కేసు దీనిలో చూశాను కాబట్టి తెలుసు నాకు, అంతే. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు మళ్ళీ కంప్లైంట్ ఏమైనా తీసుకున్నారా? నా దగ్గర ఏం తీసుకోలేదు, శిక్ష అయితే పడుతుంది, ఏమి విడవమని చెప్తున్నారు, ఇంకంతే. ఇంకేం చెప్తలేదు. మరి నాకు న్యాయం ఏం చేస్తారో, ఆయనకి ఎలా శిక్ష చేస్తారో మరి అందరి దయ, అంతే. సో ఇది పరిస్థితి. ఇప్పుడు చనిపోయిన రాజశేఖర్ వాళ్ళ వైఫ్, తను వీళ్ళ మరిది అమ్మాయి ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సో వెంకటేష్ అనుకున్నది ఏంటంటే మొత్తం రాజశేఖరే కారణము, తన వల్లనే నా కూతురు వెళ్ళిపోయింది అనే కోణంలో ఇప్పుడు ఈ అబ్బాయిని చంపేశారు. ఎంత దారుణం చూడండి. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఇంకా కనుక్కోవడం అసాధ్యమా?
ఇమీడియట్గా కనుక ఎంతసేపటికి ఇచ్చారమ్మా మీరు? ఇమీడియట్గా ఇచ్చారా? జస్ట్ ఒక 10 మినిట్సే. అవును. విత్ ఇన్ 10 మినిట్స్లో ఇప్పుడు ఈయన ఫోన్ దొరికింది కూడా రాయకల్ టోల్ గేట్ అంటున్నారు కదా, ఎంత దూరం ఇక్కడ నుంచి? సో ఇమీడియట్గా ట్రేస్ చేసి ఉంటే సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది. ఇప్పుడు రాయకల్ నుంచి వెహికల్ వెళ్తుంది అని అన్నప్పుడు వాళ్ళు మహబూబ్ నగర్ని అయితే టచ్ చేసారు కదా, మన మహబూబ్ నగర్ వరకు పోలీస్ స్టేషన్స్ని అప్రమత్తం చేసి ఉంటే ఇమీడియట్గా వెహికల్ని పట్టుకునే వాళ్ళు కదా, ఇన్నోవా వెహికల్ ఆర్ సంథింగ్ ఏదన్నా ఒకటి. సో వీళ్ళు కొంత డిలే చేసినారు, రిలాక్స్ అయ్యారు అన్నది కనబడుతున్నది. లేదు మరి ఇంటెన్షనల్గానే ఏమన్నా చేసి ఉండే, ఎందుకంటే అందులో ఆ వెంకటేష్ సంబంధించిన వాళ్ళకి రిలేటివ్స్ కొంతమంది బంధువులు పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారని అంటున్నారు. ఏదేమైనా థరవ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. చాలా అన్యాయం, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి కులాంతర వివాహాలు అన్న దాంతో పరువు పోతుందన్న దాంతో చంపుకోవడం ఏంటి? వాళ్ళ వెంకటేష్ కూడా జైల్లో మగ్గాల్సిందే రేపు పొద్దున, తప్పదు కదా. ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఎందుకు చేశాను రా బాబు అని రియలైజ్ కాక తప్పదు కదా. వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ మిగిలేదేమీ లేదు, బూడిద. 2 కుటుంబాల్లో ఇవాళ చీకటే ఉన్నది. ఇట్లాంటి ఘటనలు ఆపాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మరింత ఎక్కువ అవుతున్నాయి, విలువలు లేకుండా పోతున్నాయి. సో చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. ముఖ్యంగా ఈ దాంట్లో ఉన్న ఎవరైతే బాధ్యులు ఉన్నారో ముఖ్యంగా పోలీసుల చర్య పట్ల కూడా కొంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.